దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 17 సోమవారం మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో, ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలో అనే పూర్తి విషయాలను, అంశాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు వివరంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి అనుకోని విషయాల పరంగా సమస్యలు అనేవి ఎదుర్కొనే సూచన కనిపిస్తుంది. అది ఎలా అని అంటే కనుక, మీకు సంబంధం లేని విషయాలలో మీరు కలగజేసుకోవడం ద్వారా ఇబ్బందుల్లో పడే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే ఇతరులు చేయాల్సినటువంటి పనులను మీరు చేయడం వల్ల, ఎవరైనా గొడవలు పడుతుంటే మధ్యలో తలదూర్చడం వల్ల కానీ ఇటువంటి విధంగా మీకైతే కనుక జరగబోతుంది. కొన్ని సమస్యలలో మీరు ఇరుక్కుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరైతే రేపటి రోజున అన్ని వ్యవహారాల పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అటువంటి ఆచితూచి నిర్ణయాలను తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. అలాగే ఈ రాశి వ్యక్తులు ఏమైతే చేయాలని అనుకుంటున్నారో ఆ పనులు ఏవైతే వాయిదాలు పడుతున్నాయో ఆ పనులు జరిగిపోతాయి. అనేటటువంటి పనులు కూడా మీకు చివరిదాకా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తిగా పూర్తయిపోతాయని చెప్పుకోవాలి. మీకు శుభకరంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ను కూడా మీరు భయపడకూడదు. ఎందుకంటే కనుక కొన్ని కష్టతరమైన సమస్యలు కూడా మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున అనేకమైన చెడు ఆలోచనలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. మీరైతే అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాలను చూసుకున్నట్లయితే కనుక ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున మీకు కనుక ప్రభుత్వపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని పనులు అనేవి పూర్తయిపోతున్నాయి. కొన్ని పనులు మాత్రం ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వాటిని మరుసటి రోజుకి మీరైతే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీకైతే నిరాశ పడకుండా ముందుకు వెళ్లటం అయితే చాలా అవసరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీకున్నటువంటి పరిస్థితుల్లో వాయిదాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వృత్తిపరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి కొంత దగ్గరకు వచ్చి ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చివరికి మీరైతే విజయాన్ని సంపాదించుకుంటారు. ఇక ఆర్థిక పరంగా మీకైతే కనుక కొంత డబ్బు సహాయం అందే అవకాశం కనిపిస్తుంది. మీకు చేతికి కొంత డబ్బు అవసరం ఉన్నప్పుడు మీరు ఆర్థిక సహాయం కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ కొంత నీరుగారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఆకస్మికంగా ఊహించని వ్యక్తుల ద్వారా మీకైతే సహాయం అందబోతుంది. మీరు కొంత లేజీగా ప్రవర్తించే పరిస్థితులు ఉండబోతున్నాయి. ఈ రాశి వ్యక్తులు సినీ రంగానికి చెందిన వాళ్లు గాని, రాజకీయ రంగానికి చెందిన వాళ్లు గాని మీరు చేస్తున్న పనులనేవి కాస్త ఆటంకపడతాయి. కానీ మీరైతే నిరాశ పడకుండా పనిని పూర్తి చేయగలిగే అవకాశాలు, పరిస్థితులైతే మీకు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్న నూతనమైన వ్యక్తులతోనూ, కొత్త వ్యక్తులతోనూ, పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తులతోనూ పరిచయాలు ఏర్పడే పరిస్థితులైతే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు పేరు ప్రఖ్యాతులను సంపాదించడం కోసం అహర్నిశలు కష్టపడడం ద్వారా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంలో పెద్దవారు ఆరోగ్యం కొంత కలత చెందే అవకాశం ఉంది. కుటుంబంలోని పెద్దవారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా తగిన శ్రద్ధ తీసుకోవడం ద్వారా మీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. శివనామ స్మరణ చేసుకుని ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు మీకు శుభకరమైన ఫలితాలైతే దక్కబోతున్నాయి. ఇక ఈ రాశి వారికి సంబంధించిన మరిన్ని అంశాలు, వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.